నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరాఖండ్లో మళ్లీ ప్రకృతి విధ్వంసం. రుద్రప్రయాగ్ చమోలీలో క్లౌడ్ బరస్ట్. చాలా మంది శిథిలాల కింద సమాధి. హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్గా భారత్. పాక్ను గడగడలాడించిన MiG-29 విమానాలు. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్. కేంద్రం గ్రీన్ సిగ్నల్. దేశ భాషలందు తెలుగు లెస్స. ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు. వాడవాడలా తెలుగు భాషా దినోత్సవం. 2 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికిన పార్టీ కేడర్. రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పంకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 6:40 తుంసి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్, డిఐజీ షిముషి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీజీ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, చిత్తూరు, చంద్రగిరి, పలమనేరు, నగరి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, పులివర్తి నాని, ఎన్ అమర్నాథ్ రెడ్డి, గాలి భానుప్రకాష్, ద్రవిడ యూనివర్సిటీ వీసీ దొరస్వామి నాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన అవసరం లేకుండా ఏ విధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పద్ధతులను అన్వేషించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మ శరత్ కలే బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారమని పేర్కొన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికను అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రియ ఎరువులు తయారీ విధానాన్ని ప్రదర్శించారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్ ముందు నిషేధిత వస్తువులను విక్రయిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార గణం ఇకనైనా మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు వేడుకుంటున్నారు. కలియుగ వైకుంఠనాథుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో తిరుపతి మహానగరానికి భక్తులు చేరుకుంటుంటారు. ప్రధానంగా అత్యధిక శాతం భక్తులు రైలు ద్వారానే తిరుపతి పుణ్యక్షేత్రానికి విచ్చేస్తారు. అటువంటి భక్తులకు రైల్వే స్టేషన్ ముందట గుట్కా, తంబాకు, ఖైనీ, జరదా వంటి నిషేధిత వస్తువులు ఆరుబయటే దర్శనమిస్తున్నాయి. అయ్యో రామచంద్ర, రాష్ట్రం మొత్తం నిషేధించిన వీటిని ఇంత బహిర్గతంగా తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో విక్రయించడం ఏంటి గోవిందా అంటూ భక్తులు నివ్వెరపోతున్నారు. ఇటువంటి నిషేధిత వస్తువులు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? ముఖ్యంగా తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో వీటి విక్రయాల వెనుక ఉన్న వారెవరో గుర్తించి సమస్యను కూపటి వేళ్లతో సహా నిర్మూలించగలిగితే బాగుంటుందని పలువురి అభిప్రాయం. ఇకనైనా సంబంధిత విజిలెన్స్, టీటీడీ, పోలీస్ తదితర అధికారులు స్పందించి వీటి విక్రయాలను పూర్తిగా నిషేధించాలని సామాజికవేత్తల అభిప్రాయం. ఈ విష్ణునివాసం కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, భక్తులు బయటకు రాగానే రైల్వే స్టేషన్ నుంచి రాగానే ఎదురుగా ఉన్నటువంటి షాపుల్లో ఈ తంబాకులు, గుట్కాలు వీటికి సంబంధించినటువంటివి పబ్లిక్గా అమ్ముతున్నారు, డిస్ప్లే చేసి అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి మీద నిషేధం ఉంది. అయినా కానీ ఇంత పబ్లిక్గా అమ్ముతున్నారు అని అంటే దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరి అండదండలతో ఇవి ఊర్లలోకి వస్తున్నాయి? ఈ విధంగా ఇంత పబ్లిక్గా అమ్ముతున్నారు. గతంలో దొంగచాటుగా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఓపెన్గా షాపుల ముందే వేలాడదీసి మరీ అమ్ముతున్నారు.
ఇది చాలా ప్రమాదకరం. యువతకు కావచ్చు, భక్తులకు కావచ్చు, ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి కావచ్చు చాలా ఇబ్బంది కలిగించే సంఘటన ఇది. దయచేసి వీటిపైన సరైన విచారణ జరిపించాలి. ఎవరి అండదండలతో ఈ విధంగా బయటకు వస్తున్నాయి, ఇవి అమ్మగలుగుతున్నారు, ఇంత భయంకర డిస్ప్లే చేయగలుగుతున్నారా అంటే దీని వెనుకున్నటువంటి కథా కర్మక్రియ ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు? భక్తులకు, వాహన చోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అలిపిరి, రుయ్య పరిసర ప్రాంతాలలో వాహన చోదకులకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం రియా హాస్పిటల్ నుండి అలిపిరి జూ పార్కు మార్గంలో ఫుట్పాత్, రోడ్లపైన ఉన్న తోపుడు బండ్లు, పసుపు కుంకుమ వ్యాపారాలను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అక్కడ వ్యాపారం చేస్తున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అలిపిరి వద్ద తోపుడు బండ్లు, టిఫిన్ షాపులు, పసుపు కుంకుమ అమ్మేవారు ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలు చేయడం వల్ల నడిచి వెళ్లేవారు వాహన చోదకులకు ఇబ్బంది పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుని వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించాలని అన్నారు. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు చేసుకునేలా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి 2వ రోజున సిద్ధి బుద్ధి సమితుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అలంకరించిన హంసవాహనంపై అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. ముందుగా స్వామివారి మూల విరాట్కు అభిషేకం, ప్రత్యేక పూజలు గావించిన ఉభయదారులు రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఉభయదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వ్యవహారిక భాషకు విశేష కృషి చేసిన పిడుగులాంటి గిడుగు రామ్మూర్తి 162వ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండు, పూర్ణకుంభం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహానికి తిరుపతిలోని సాహితీ సంస్థల ప్రతినిధులు ఘనంగా పూలమాలలు సమర్పించారు. ఇడుగు రామ్మూర్తి పంతులు తెలుగు ప్రజలకు ప్రాతస్మరణీయుడు. ఆయన భాషోద్యమకారుడు, గొప్ప చరిత్ర పరిశోధకులు కూడా. వారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు ప్రజలు ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాము. తెలుగు భాష కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భాష, ఎంతో తీయని భాష. తెలుగేతరులు కూడా తెలుగు భాష ప్రశస్తిని ఎంతో మెచ్చుకున్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆ తెలుగు భాష మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష వికాసానికి, తెలుగు భాష పరిరక్షణకు తిరుపతిలోని సాహితీ సంస్థలు తమ వంత కృషి చేస్తున్నాయి. ఈసారి జయంతి ఉత్సవాన్ని తెలుగు భాషోత్సవంగా మనందరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లలకు తెలుగు చదవడము, రాయడము రాదండి అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ లాగా తయారవుతూ తెలుగు మాతృభాషను మృతగా భాషగా మార్చుకునేటటువంటి వైపుగా మనం ప్రయాణించడం అత్యంత దురదృష్టకరం. ముఖ్యంగా భాషను రక్షించుకోకపోతే మన సంస్కృతిని, మన ఉనికిని మనం కోల్పోతాము. గిడుగు జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవన్నీ కూడా తెలుగు తల్లి విగ్రహం కానీ, శంకరంబాడి విగ్రహం కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా అలంకార ప్రాయంగా ఇక్కడ పెట్టలేదు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేదానికి ఇవన్నీ కూడా సంస్కృతిని, భాషను, సాహిత్యాన్ని కాపాడే ప్రముఖుల యొక్క విగ్రహాలు. వాటన్నింటినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత అన్నది తెలుగు వారందరిపైన ఉంది. ఈ రోజు తెలుగు భాషా పితామహుడు, తెలుగు భాషాద్యుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తిరుపతి రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగు భాషోద్యమంలో అవిరళ కృషి చేసి తెలుగు భాషను గ్రాంథికం నుంచి సరళతరం చేసి పాచకంలో పిల్లలు నేర్చుకునేందుకు అరటి, ఆవు, అమ్మ, ఇటుక, ఈగ అనేటువంటి పదాలతో సరళతరంగా తెలుగు నేర్పడానికి ఆద్యుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకోవడం మనందరికీ కూడా మహద్భాగ్యం. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన తెలుగు వాడుక భాషను ప్రజల్లోకి తీసుకువచ్చేదానికి విశేష కృషి చేసినాడు. ఉన్నత పాఠశాల సత్యనారాయణపురంలో ఈరోజు ఆగస్టు 29వ తారీఖు తెలుగు భాషా దినోత్సవాన్ని చాలా ఘనంగా శంకరంబాడి సాహితీ పీఠం యొక్క ఆధ్వర్యంలోను మరియు ఉపాధ్యాయులు పిల్లల యొక్క సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. సో తెలుగు అనేది
తెలుగు యొక్క గొప్పతనం అనేది మాటల్లో చెప్పలేనిది. అన్ని భాషల్లో కల్లా తెలుగు భాష చాలా తీయనైన భాష. వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపినటువంటి పిడుగుతో పోల్చబడిన కళా ప్రపూర్ణ గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరిపించడం మనకు గర్వకారణం. తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను కాపాడుకోవడానికి, పరిరక్షించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు విరాజిల్లాలని సాహిత్య సంస్థలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ఆ క్రమంలోనే తిరుపతి వేదికగా శంకరంబాడి సాహిత్య పీఠం కూడా తెలుగు భాషకు విశేష కృషి అందిస్తుంది. తెలుగు భాష పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు భాషకు గొడుగు గిడుగు గారు. ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సులభతరంగా ప్రతి వ్యవహారిక భాషలో తీసుకుని వచ్చి అందరికీ సులభతరంగా తెలుగును పరిచయం చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఈయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్మాండ్లతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాడుక భాషా యోధుడు, వ్యవహారిక భాషోద్యమానికి పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. గ్రాంధిక భాష వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామ్మూర్తి నాంది పలికారన్నారు. వాడుక భాషా యోధుడిగా, వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా గిడుగు వెంకట రామ్మూర్తి చేసిన విశేష కృషి కారణంగానే ఆయన పుట్టినరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పిల్లలందరూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని తెలుగు భాషపై మక్కువ చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ తెలుగు భాషకు సేవ చేస్తున్న పండితులను ఘనంగా సన్మానించారు. చదవడం, తెలుగు రాయడం, తెలుగు మాట్లాడడం, ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు చదవడం, రాయడం, తెలుగులో పూర్తిగా మాట్లాడడం అనేటువంటిది చాలా అరుదుగా కనిపిస్తోంది. ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా పిల్లలు గమనించాలి. ప్రతిరోజు మీరు తెలుగు పత్రికలు చదవాలి విధిగా. అప్పుడే మనకు తెలుగు బాగా వస్తుంది. అలాగే వేమన రచించినటువంటి వేమ పద్యాలు కానివ్వండి, శతకాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏవైతే చెప్తున్నారో అలాంటి విషయాలన్నీ కూడా ఈ శతకాల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చదివి నేర్చుకోవాలి. తిరుపతి ఎస్వీ జూ పార్కులో వివిధ దేశాలకు చెందిన వన్యప్రాణులు త్వరలో సందడి చేయనున్నాయి. తిరుపతి ఎస్వీ జూ పార్కులో విదేశీ నేస్తాలు త్వరలో సందడి చేయనున్నాయి. గుజరాత్లోని రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ సహకారంతో అక్కడి నుంచి విదేశీ వన్యప్రాణులను తీసుకువచ్చామని క్యూరేటర్ సెల్వం తెలిపారు. వీటిలో ఆస్ట్రేలియాలోని కంగారూ జాతికి సమీప పోలికలున్న 2 రెడ్ నెక్డ్ వాలంబీలను, దక్షిణాఫ్రికాలో జీవించే మీర్ కార్డులు 2, విదేశాలలో జీవించే 2 మార్మోసెట్ వన్యప్రాణులను తీసుకువచ్చామని జూ క్యూరేటర్ తెలిపారు. వీటిని సంజీవని బ్లాక్లోని క్వారంటైన్లో ఉంచి ఆరోగ్యం అనుకూలతలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వీటి ఆహార, ఆరోగ్య అలవాట్లను పూర్తిగా పర్యవేక్షించి క్వారంటైన్ కాలపరిమితి పూర్తయిన తర్వాత సందర్శకుల కోసం ఎన్క్లోజర్లో ఉంచుతామని ఆయన తెలిపారు. అలాగే జూ పార్కులో జంతువుల కోసం కొత్త ఆవరణాల నిర్మాణానికై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన జంతుశాల బోర్డు సమావేశంలో ఇందుకోసం 55 లక్షల రూపాయలను జూ అభివృద్ధికి మంజూరు చేశారని క్యూరేటర్ సెల్వం తెలిపారు. ఒక 3 ఎగ్జాటిక్ అనిమల్ రకాలు మనకి జూకి రావడం జరిగింది. ఇది మనము రాధాకృష్ణ ట్రస్ట్ గుజరాత్ అక్కడ నుంచి డొనేషన్ బేసిస్లో ఇక్కడ తీసుకున్నాము.
దీనిలో ముఖ్యంగా రెడ్ నెక్డ్ వల్లభి అంటారు, అది కంగారు ఇనం సంబంధించినది, అది ఆస్ట్రేలియా కంట్రీలో ఉంటాయి, అది ఒక పేరు మనకి వచ్చింది. అదేవిధంగా మీర్ కట్, అది సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటాయి, అది మంగూస్ జాతి సంబంధించినది, అది ఒక పేరు. అదేవిధంగా మర్మోసెట్, అది మంకీ, న్యూ వరల్డ్ ఆర్డర్ మంకీ రకం చాలది, అది మెయిన్గా సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఉంటాయి. ఈ 3 రకాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా దాన్ని ప్రస్తుతము క్వారంటైన్లో ఉంచాము. దానికి సంబంధించిన ఎన్క్లోజర్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయితే త్వరగానే విజిటర్స్కి దాన్ని డిస్ప్లేలో పెడతాం జరుగుతుంది. గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో 3వ రోజు వినాయక చవితి మండపాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు ఆయా మండపాలలో జరుపుకున్నారు. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుని ఈరోజు పూజలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 3వ రోజు అన్నదాన కార్యక్రమాలు తిరుపతి నగరం అంతా కూడా విరివిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈరోజు సుందరయ్య నగర్ మెయిన్ వీధిలో 44వ డివిజన్లో మరి క్రేజీ యూత్ బాయ్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా వార్డు ప్రజలంతా కూడా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో మరి వినాయకుని కృపకు పాత్రలవుతూ ఈ రాష్ట్రము, మన తిరుపతి నగరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చూసుకుంటూ కలకాలం ఇదే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ ప్రయత్నాన్ని కంటిన్యూగా చేస్తూ ప్రజలకందరికీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు నుండి వినాయకుని ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా చల్లగా దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైల్వే కాలనీలో మన గంగుల సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. సో చాలా విశేషంగా జరుగుతోంది. మరి వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి మన మాజీ ఎమ్మెల్యే గారు, తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు రావడం, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అద్భుతంగా వినాయక స్వామి చీరలతో తయారు చేయడం అనేది చాలా నిజంగా మనం దర్శించుకోవడం కూడా తిరుపతి ప్రజలు ఎక్కడున్నా గాంధీపురంకి వచ్చి మట్టుకు చీరలతో కూడా ఏ విధంగా తయారు చేయొచ్చు, రకరకాల పండ్లతో తయారు, నవధాన్యాలతో అన్నింటిలో చూసాం, కూరగాయలతో అంతా. కానీ ఫస్ట్ టైం చేయడం అనేది చాలా అద్భుతంగా అసెంబ్లీలాగా బొమ్మలలాగా తయారు చేయడం అనేది చాలా యాదృచ్ఛికంగా అయినా చేసిన వ్యక్తికి, చేయించిన వ్యక్తులకు కానీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ప్రతి ఒక్కరు చూడని వ్యక్తులంతా గాంధీపురానికి వచ్చి ఈ వినాయక స్వామి బొమ్మ చూడాలని తెలియచాలని మనస్ఫూర్తిగా కోరుతాం. తుమ్మలగుంటలో వినాయక స్వామికి గత 15 సంవత్సరంగా ఇక్కడున్న పిల్లలందరూ చాలా గర్వంగా చేస్తున్నారు. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా బహుత్తరంగా స్కూల్ పిల్లలకి అందరికీ సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక స్వామికి ఒక లడ్డు గారు నివేదన చేశారు. ఆ లడ్డును రేపు యాలంపాటలో పాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ పాల్గొని కోరుస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి యాత్రికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నతాధికారులకు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 30,000 మంది భక్తులు వచ్చే తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం ఖచ్చితంగా శ్రీ పద్మావతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏదైతే తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఎండకి వానకి ఇబ్బంది పడకుండా లోపల ఉంటారో అదే తరహాలో పద్మావతి క్యూ కాంప్లెక్స్ కట్టి ఆ 20-30 వేల మంది వచ్చే భక్తులని ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండేలా చర్యలు చేపట్టాలండి. రెండవ అంశం వచ్చి వెహికల్ పార్కింగ్ అండి. తిరుచానూరుకి దాదాపు 100 వాహనాలు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఆ ముఖద్వారం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రతినిత్యం కూడా విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు అందరూ కూడా భక్తులు, స్థానికులు వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తిరుచానూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజిద్దామంటూ మాటలతో కాక చేతలతో నిరూపించారు తిరుపతి సాంప్రదాయ శిల్ప కళాశాల విద్యార్థులు. తిరుపతిలోని సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో విద్య అభ్యసిస్తున్న తేజ, కేతన్, హేమంత్ కుమార్ అనే 3 విద్యార్థులు వినూత్న రీతిలో 7 రోజుల పాటు శ్రమించి 6 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో చదువుతున్న విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలని వారే స్వయంగా 6 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఇందులో పర్యావరణాన్ని కాపాడే విధంగా కర్రలు, దారాలు, బంకమట్టి, వస్త్రాలతోనే దాదాపు 6 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశామని, ఇందులో నామాలుగా పసుపు, విభూది వాడే స్వామిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా వినాయకుని తయారు చేసి పూజించుకుంటే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వారికి సహకరించిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు వచ్చేసి కే తేజ, అలాగే హేమంత్, అలాగే కేతన్. మేము వచ్చేసి శిల్ప కళాశాల నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి సంవత్సరం మన ప్రపంచం మొత్తంగా వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఏంటంటే ఘనంగా జరుపుకునే ఈ క్రమంలో వినాయకుని పెట్టాలన్న ఒక ఆలోచనతో, అంటే పిఓపి విగ్రహాలని రంగులు వేసి అలంకరణ చేసి పెడతారు, కానీ మన ప్రకృతి ఏమవుతుంది ఏంటని దాని గురించి ఎవరు ఆలోచించారనమాట. మట్టి విగ్రహాన్ని చేసి 7 రోజులుగా మేము పొద్దున్నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ముగ్గురిని కష్టపడి మట్టి, ఓక, కర్రలు, తాడు వీటితో మాత్రమే దీనికి మొత్తం ఖర్చు 2500 మాత్రమే అయ్యింది. వినాయకుని చేసి 9 రోజులు మేము ఇక్కడ కాలేజీలో ప్రతిష్ఠించాము. తిరుపతి ఫిల్మ్ సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 356వ కార్యక్రమంగా శృతి లయలు అనే కార్యక్రమాన్ని ఈ నెల 30-31వ తేదీన నిర్వహించనున్నట్లు ఫిల్మ్ సొసైటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహకారంతో 356వ కార్యక్రమం 30-31 మహతి కళాక్షేత్రంలో విశ్వనాథ్ గారి పాటలు, బాబు గారి పాటలు కార్యక్రమం ఏర్పాటు చేశాము. విశ్వనాథ్ గారు గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. గొప్ప డైరెక్టరు. ఆయనకి పద్మశ్రీ అవార్డులు, నంది అవార్డులు గవర్నమెంట్ ద్వారా పొంది ఉన్నారు. ఆయన సాక్షి ఫస్ట్ సినిమా సాక్షితో స్టార్ట్ చేసిన తర్వాత ముత్యాల ముగ్గు, తర్వాత శంకరాభరణం, ఆణిముత్యాలన్నీ ఆయన చేసిన సినిమాలన్నీ, ఇంకా గొప్ప గొప్ప సినిమాలన్నీ తీసి మన్నన పొందినారు. అటువంటి గొప్ప డైరెక్టర్లు సినిమాలోని పాటలు, గొప్ప గొప్ప పాటలన్నీ ఆణిముత్యాలు. వాళ్ళ సినిమాలోని పాటలన్నీ ఆణిముత్యాలు. అటువంటి పాటలన్నీ కూడా 30-31వ తేదీ మహతి కళాక్షేత్రంలో తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయాల్సిన కోరుకుంటూ, సాయంత్రం అంటే శనివారం 30వ తారీఖు శనివారం, ఆదివారం ఆదివారం 6 గంటలకి ఈ 2 రోజులు కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి సంగీత కళాకారులకి, సంగీత ఆరాధకులకి, సంగీతాన్ని పోషించే భక్తులందరూ కూడా చెప్పాలంటే కళాకారులందరూ కూడా విచ్చేయవలసిన కోరుతాం. తెలుగుదనానికి ఉత్తిపడే ఈరోజు మరి ప్రెస్ మీట్ మేము కార్యక్రమం ముఖ్యంగా తెలుగు భాషోద్యమం నుంచి మరి తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా 2 దర్శకులు మనకి కళ్ళకు కట్టారు. కాబట్టి 30-31వ తారీఖు జరిగే కార్యక్రమానికి విచ్చేసి మరి అందరికీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాం. రాష్ట్రంలో సర్పంచుల నిధులు 1121 కోట్లు సెప్టెంబర్ నెలలో జమ అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన, పోరాటాలు చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది. దాని ఫలితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పంచాయతీలకి వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం జరుగుతుంది. మేము మా గ్రామాలని, ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీలని కూడా సర్వతోముఖాభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. రోడ్లు వేసుకుంటున్నాం, డ్రైన్లు కట్టుకుంటున్నాం, అలాగే త్రాగునీటి సౌకర్యం ఇస్తున్నాం, లైట్లు వేసుకుంటున్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం విషయం వచ్చేపాటికి 2 విడతలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,000 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు ఇవ్వటం జరిగింది.
ఇంకా మూడో విడత 1121 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు అవి ఇంకా ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆ మూడో విడతవి 1121 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార మరియు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వీరిరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,640 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,526 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,20,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 123 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తరాఖండ్లో మళ్లీ ప్రకృతి విధ్వంసం. రుద్రప్రయాగ్ చమోలీలో క్లౌడ్ బరస్ట్. చాలా మంది శిథిలాల కింద సమాధి. హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్గా భారత్. పాక్ను గడగడలాడించిన MiG-29 విమానాలు. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్. కేంద్రం గ్రీన్ సిగ్నల్. దేశ భాషలందు తెలుగు లెస్స. ఘనంగా గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు. వాడవాడలా తెలుగు భాషా దినోత్సవం. 2 రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఘన స్వాగతం పలికిన పార్టీ కేడర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.